ఒక విశ్వాసి ప్రార్థన మొదలు పెడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటండి? మనం యొక్క యుద్ధ రంగంలోనికి వచ్చేసాం. శత్రు మన మీద దాడి చేస్తూ ఉంటాడు, ఏదో విధంగా ప్రార్థన చేయకుండా మనకు ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. కానీ వాటన్నిటినీ మనం జయించి ప్రార్థించే వారమై ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక గుంపుగా కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా శక్తి చాలా బలంగా పైనుండి వస్తూ ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా మరి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. అందుకే సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. సో కలిసి ప్రార్థించటం. అలాగే ప్రార్థన అనేది కూడా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మనం దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నారు అనేది మనకి చాలా ప్రాముఖ్యం. మనకు వచ్చినట్టు, మనకి తోచినట్టు ఏం చేయాలనుకుంటామో సంవత్సరాల తరబడి అదే ప్రార్థన కాదు. ప్రభువు మనకి ఏం చెప్తారు, పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రార్థించడం. సో దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటాం అన్నమాట. అంటే సెల్ ఫోన్లో మనం ఎలా కనెక్ట్ అయ్యి ఉంటామో దేవునితో ఆ విధంగా మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు, గైడ్ చేస్తారు. ఎలా ప్రార్థన చేయాలి అనేది మరి మనకి తెలియచేసేవారుగా ఉన్నారు. కాబట్టి పరలోకంతో పరిశుద్ధాత్మ దేవునితో మనము అనుసంధానమై ఉండాలి. మనకిష్టం వచ్చినట్లు చేయకూడదు. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఏ అంశాలు ఎలా ప్రార్థన చేయాలో ప్రభువు మనకి నేర్పించేవారిగా ఉన్నారు. కాబట్టి అక్కడున్న దూతలను మనము చూస్తూ ఉన్నాం, వారందరూ మనకి సహాయం చేసేవారై ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో మనం ప్రార్థించాలి. అందుకని అలాంటి ప్రార్థన మరియు శక్తివంతంగా ఉంటుంది, ఫలవంతంగా ఉంటుంది, నెరవేర్పులను చూచి ప్రార్థనే ఉన్నది. కాబట్టి ఒక విశ్వాసి ప్రార్థనలు చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. అంటే మనసు పెట్టి ప్రార్థన చేయడం చాలా టైం పడుతుంది, చాలా కష్టం. అయినప్పటికీ మనం పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. సో ఈ విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని యొక్క అగ్ని తనను మరి నింపుతున్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం. అంటే ప్రార్థించే కొలది కూడా ఒక విశ్వాసి ఇంత శక్తివంతంగా మారతాడనమాట. అంటే ముందు బలహీనంగా ఉంటారు, కానీ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా మనం కొంచెం బలం పొందుతాము. దేవుని యొక్క అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యము అది మన మీద కుమ్మరించబడుతూ ఉంది. కాబట్టి మనం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు ఇంకా బలంగా మనము ప్రార్థన చేయగలము. సో ఒక విశ్వాసి ఈ విధంగా మొట్టమొదట ప్రార్థించినప్పుడు ఇలా ఉంటాడు, ఇంకా ప్రార్థించినప్పుడు అలాగా, ఇంకా మనం ప్రార్థన లోతులోనికి అంటే మనస్సు పెట్టి ప్రార్థిస్తూ ఉంటే ఎలా ఉంటామండి? అటువంటి శక్తివంతంగా మారతాం. బంధకములన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. సో మన కుటుంబం గురించి, మన గురించి మనం బలంగా ప్రార్థించే వరమై ఉండాలి. ఏ విధంగా ఒక విశ్వాసి మరి ఒక సిపాయి ఏ విధంగా సైనికుడు మరి కనెక్ట్ అయ్యి ఉంటారో ఆ కమాండర్తో, తన పైన అధికారితో మనం కూడా ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు అలాగే ఒక విశ్వాసకి మరొక విశ్వాసకి మధ్యన అనుసంధానము. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నారో ఆ విషయాలు ప్రార్థన చేయడం. సో ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ప్రార్థన చేసినప్పుడు శక్తిని మనం పొందగలం. అంతేగాని మనం అనుకున్న ప్రార్థనలు చేస్తే మనకు శక్తి రాదండి. దేవుని ఆత్మ చేత నింపబడుతూ, ఆయన ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ, ఆయన చెప్పే స్వరాన్ని వింటూ ప్రార్థన చేస్తున్నప్పుడు యాకోబు దగ్గరికి ఏ విధంగా నిచ్చెన వేయబడిందో పరలోకము నుండి మనకు దేవుని యొక్క వెలుగు దయచేయబడుతుంది. ఆయన శక్తి చేత మనము నింపబడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే మనం అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో
ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మనము ఏ పని చేసుకుంటున్నా, అంటే వంట చేసుకుంటున్నా, ఆఫీస్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మనం ప్రార్థన చేయవచ్చు. రహస్య ప్రార్థన మనకు పైకి తెలియకుండా మనస్సులోనే చేసుకునే ప్రార్థనలు కూడా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దైవ శక్తిని, నీతి సూర్యుడైన ఆయన వెలుగును మనము పొందగలం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన స్వరం ఎలా ఉంటుందట, మెల్లని స్వరం. అంటే ఆయన స్వరం మనకి వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆయన చెప్పినట్టుగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఫలవంతంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాగే ఇంకెలా ప్రార్థన చేయాలంటండి, మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఏం చేస్తున్నామో కొన్నిసార్లు మనకే తెలియదు, అదే మెలకువ లేకపోవడం అన్నమాట. అంటే మనం చేసేది మెలకువతో చేయాలి, పట్టుదలతో చేయాలి. ప్రభా నాకు ఈ కార్యం నువ్వు చేయాలి నాయనా అని మనం దేవుణ్ణి అడిగేవారమై ఉండాలి. కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడండి, బైనాక్లస్ పెట్టి చూస్తున్నాడు. అంటే దూరము నుండి దూరంలో ఉన్న విషయాలు చూస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు జరగబోయే విషయాలు దేవుడు చూపిస్తారు. వాటిని గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు శత్రువు మన మీదకి రాకుండా, కీడులు శోధనలు మన మీదకి రాకుండా మనము తప్పించుకోగలము. సో ఒక విశ్వాసి చూడండి, అందరూ కూడా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రకరకాలుగా, అంటే వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. కానీ ఈ విశ్వాసి ఆలోచన దేని మీద ఉంది, ప్రార్థన మీదే ఉంది. కాబట్టి అతను ఎంతమంది మధ్యలో ఉన్నా, ఎన్ని పనుల మధ్యలో ఉన్నా అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతని చుట్టూ ఏముందండి, దేవుని యొక్క వెలుగు ఉంది. అలాగే మనం కూడా ఎక్కడున్నా, ఎంతమంది మధ్యనున్నా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటే మనం ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. సో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చుట్టూరు సైతాను మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. మనకి ఎప్పుడు గుర్తురాని విషయాలు ఎప్పుడు గుర్తొస్తాయండి, ప్రార్థనలో గుర్తొస్తాయి. అంటే ఎవరు చెప్తున్నారు అవన్నీ, సైతాను ఇలా చెప్తూ ఉంటుంది అనమాట. వచ్చి అప్పుడు ఆ విషయం గుర్తుందా, ఇప్పుడు ఈ విషయం గుర్తుందా అని చెప్పినప్పుడు ప్రార్థన చెయ్యం. సో సైతాను మనల్ని అలాగూ వెరపిస్తూ ఉంటుంది. సో అవన్నిటినీ మనము అధిగమించి ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన పోరాటం లాంటిది, అంత ఈజీగా అయ్యేది ప్రార్థన కాదు. సో అంటే ఒక యుద్ధరంగంలో మనం ఉన్నట్టు అనమాట. అంటే చూడండి, ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని దురాత్మలు వచ్చేసినాయో, అలాగే మనం మోకరించినప్పుడు ఏం జరుగుతుంది, ఇలాగే ఉంటుంది. మనకి పైకి ఏం కనిపించదు కానీ లోపల జరిగేది అదే. మన చుట్టూ అంతమంది ఉంటారు, మన మీద బాణాలు వేస్తూ ఉంటారు, మనల్ని రకరకాల విషయాలు వినిపిస్తూ ఉంటాయి, గతించిపోయినవి, జరగాల్సినవి, జరుగుతున్నవన్నీ కూడా. సో మన ప్రార్థనను ఆ కాన్సన్ట్రేషన్ లేకుండా, ఏకాగ్రత లేకుండా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ వాటిని మనం అధిగమించి ప్రార్థించే వారమై ఉండాలి. అంతేకాదు ఇంకొకటి ఏంటండి, విజ్ఞాపన. ఎవరి కొరకు విజ్ఞాపన చేయాలి, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయాలి. అంటే ఎవరైతే విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతున్నారో వారి గురించి కూడా మనం విజ్ఞాపన చేయాలి. అలాగే మనం చెప్పుకున్నాం, బద్దలైన సందులలో నిలువబడాలి అని. అంటే మన కుటుంబంలో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి మధ్యన మనం ఏం చేయాలండి, నిలవబడి ప్రార్థించినప్పుడు దేవుడు వాటిని తొలగించేవారై ఉన్నారు. బీటలు ప్రాకారాలను మనం దిట్టపరచుకోవాలి. బద్దలైన సందుల మధ్యన మనము నిలువబడేవారుగా ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం ప్రార్థన చేస్తున్నాడండి, స్కూల్లో ఉన్న తన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఉన్న తన భార్య గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఏయో విషయాలు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుని శక్తి ఎక్కడికి వెళ్తుంది, మనం ఇక్కడుండి ప్రార్థన చేస్తే స్కూల్లో ఉన్న పిల్లల దగ్గరికి, కాలేజెస్లో ఉన్న పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న భర్తలు, సో ప్రతి చోటకి ఆ ప్రార్థన ప్రభావం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనము ఆ విధంగా పట్టుదలతో ప్రార్థించే వారమై ఉండాలి. సో మరి ఈ విశ్వాసి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ఆ విధంగా పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రార్థించే వారమై ఉండాలి. అంతే. ఇంకెవరి గురించి ప్రార్థన చేయాలండి,
ప్రపంచమంతటి గురించి మనం ప్రార్థన చేయాలి. అందరి గురించి ప్రార్థన చేస్తే మనకేమొస్తుందట? నెమ్మది, సుఖము. మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అంటే స్వార్థం ఉండకూడదు అన్నమాట. మన దేశం, మన రాష్ట్రం, మన ఖండము, ప్రపంచమంతటి గురించి, మరి సేవ చేసే వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. సో కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలని చెప్పుకున్నాం? ఆత్మతో చేయాలి, మనస్సుతోనూ చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నామో దాని మీద మనసు ఉండాలి. సో మనం కూడా ఆత్మతో పాడాలి, మనస్సుతో పాడాలి. ఏం పాడామో తెలియకుండా మనం పాడకూడదు. అందులో ఉన్న విషయాలు అర్థం చేసుకుంటూ ఆ విధంగా ఆత్మతో మనసుతో పాడుతూ ఆత్మతో మనసుతో ప్రార్థన చేస్తున్న వారికి ఏమొస్తుందండి? పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తూ ఉంటుంది. సో మన ప్రార్థనలు ఎలా వెళ్తున్నాయి చూడండి, దేవుని దగ్గరికి ధూపం వలె వెళ్ళిపోతూ ఉంటాయి. సో మన ప్రార్థన మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళ్తూ ఉంది. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో పాడాలి, మనసుతో ప్రార్థన చేయాలి, మనసుతో పాటలు పాడాలి. అంటే ఆత్మ మనసు ఒకటవ్వాలి. సో ప్రార్థన ఆ విధంగా మనం చేయాలి. అలాగే కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అందరము ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందండి? దేవుని శక్తి మనము కలిగి ఉంటాం. మరి ఇదేంటంటే ఒక యుద్ధ రంగము. అసలు ప్రార్థన అంటేనే కథన రంగం అన్నమాట. అంటే మనం మోకరించిన వెంటనే ప్రార్థన రాదు. మనం ఎంతో ప్రయాసపడితేనే మరి ఫలవంతమైన ప్రార్థన మనము చేయగలం. సో కాబట్టి అది మన జీవితంలో ఒక లైఫ్ స్టైల్. అది ఎప్పుడు కూడా దేవుని యొక్క సహాయాన్ని మన కష్ట సమయాల్లో ఆదుకునేదై ఉంది ప్రార్థన. మన కష్ట సమయంలో మనల్ని ఆదుకునేది ఏంటండి? ప్రార్థనే. సో అది మన జీవన విధానం అనేది కాదు, ఒక స్టైల్ లాగా కాదు, కానీ అది మన జీవితంలో ఒక పార్ట్ అయి ఉండాలి. దేవునితో ఎప్పుడు కూడా అత్యవసరమైన ఆ సంబంధాన్ని ప్రభువుతో మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ దినం ఆత్మ వలన ప్రతి సమయం మందు ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మనం ఎలా ఉండాలండి? మెలకువగా ఉండాలి. ప్రభు వట్టి కృపలో మనకు దయచేయనుగాక. ఆమేన్.